పుష్ప 1లో కూడా సో ఆ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. పుష్ప 2కి స్లాంగ్ రైటర్గా మారిపోయారు. ఏంటి చేంజ్ ఓవర్ ఏంటి? చేంజ్ ఓవర్ అంటే అదృష్టం అనే చెప్పాలా. అదృష్టం ప్లస్ కొంచెం హార్డ్ వర్క్, ఎక్కువ చెప్తే ఇంకోలా ఉంటుంది కానీ టాలెంట్ కూడా. ఓకే. ఇవన్నీ కలిపి పుష్ప 2కి వచ్చేసరికి స్లాంగ్ డిపార్ట్మెంట్లో కూడా యాడ్ చేస్తున్నారు. చేయించుకున్నాను, అది చేయలేదు, నేనే చేయించుకున్నాను. ఓకే, అడిగి మరి సుకుమార్ గారి సార్ దగ్గర పని చేయడం అంటే ఏ ఆర్టిస్ట్కి అయినా కానీ లేదా ఏ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఒక కోరిక ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది, సుకుమార్ సార్ దగ్గర ఒక్క సినిమాకైనా పని చేయాలని. సో అది చాలామంది ట్రై చేస్తున్నారు. సో అదృష్టవశాత్తు మన కళ్ళ ముందు కనిపిస్తున్న అవకాశం మనం ఎందుకు వదులుకుంటాం, అలా గ్రాప్ చేసుకున్నాను. ఇంతకు ఫస్ట్ పార్ట్లో ఏమో పుష్పరాజ్ని పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మారు, బాగా కొట్టారు. ఏంటి అలా కొట్టేటప్పుడు మీ మీద ఎంత కోపం వచ్చింది తెలుసా అసలు? పార్ట్ ఆఫ్ ఫిలిం, కానీ చాలా కష్టపడినారు ఆ రోజు హీరో గారు. మామూలుగా హీరో గారి కంటే ముందు ఒక ఫైటర్ని పెట్టి కంపోజ్ చేస్తాం అనమాట. అల్లు అర్జున్ గారి ప్లేస్లో వేరే ఫైటర్ని పెట్టి కెమెరా యాంగిల్స్ చూసుకోవడం కోసం, అంటే కెమెరా ఎలా వస్తుంది ప్రాక్టీస్ చేసాం ముందు. ఒక రోజు ముందు ఫైటర్స్తో పాటు మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. రియల్ సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్, ఆయన ఒకరోజు ముందే రమ్మని చెప్పారు సెట్కి. ముందే వెళ్తే వాళ్ళ ఫైటర్ని ఒక అతన్ని పెట్టి ప్రాక్టీస్ చేసాం. ఆ ఫైటర్ ఆల్సో వాడు అనకూడదు, ఆయన తీసుకోలేకపోతా ఉన్నారు ఆ దెబ్బల్ని. అన్న కొంచెం చూసుకోవటన్నా కొంచెం అట్లానని అంటున్నారు. మరుసటి రోజు హీరో గారు వచ్చారు, ఆయన అస్సలు కంప్లైంట్ లేదు. ఆయన ఇంకా మీరు పర్ఫెక్ట్గా కొట్టండి, నో ప్రాబ్లం, అది డమ్మీ స్టిక్ అయినప్పటికీ కూడా 50% ఎఫెక్ట్ ఉంటుంది దెబ్బ తగిలేటప్పుడు. ఓకే, స్టిక్ ఏమో డమ్మీ స్టిక్కే, కానీ సార్ తెలుసు కదా సుకుమార్ సార్ టేకింగ్ గురించి, కొడితే బౌన్స్ అవ్వాలి. మీరు షార్ట్లో చూస్తే కూడా తెలుస్తుంది, ఆయన షోల్డర్ మీద కొట్టినప్పుడు స్కిన్ మజిల్ అంతా బౌన్స్ అవ్వాలి, అంత గట్టిగా కొట్టాలి. రియల్గానే కొట్టాం, 50% ఇంపాక్ట్ ఉంటుంది. అది తీసుకున్నారు హీరో గారు. అల్లు అర్జున్ గారి తర్వాత కంప్లైంట్ కానీ ఏం చేయలేదు? ఏం లేదు అసలు. స్కిన్ అంతా కూడా రెడ్ అట్లా అయిపోయింది టేక్ అయిపోయేసరికి. బట్ ఆయన చాలా కోఆపరేటివ్, అందుకే ఆయన అంత పెద్ద స్టార్ అయినారు. ఆ సినిమాకి నేషనల్ అవార్డు ఆయనకి బెస్ట్ యాక్టర్గా రావడానికి కూడా ఆయన డెడికేషనే కారణం. ఒక్క షాటే కాదు, ప్రతి చోట అంత ఆయన 100% ఇచ్చేస్తారు, 100% కష్టపడతారు. నాకు పుష్ప 1 ముందు గుర్తుందనమాట. ఏంటంటే చిత్తూరు స్లాంగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆడిషన్కి రండి అని చెప్పేసి తిరుపతిలో స్పెషల్గా ఈ ఆడిషన్ కాంటెస్ట్ సంథింగ్ ఏమంటారు, టాలెంట్ హంట్ టైప్లో, కాస్టింగ్ కాల్ టైప్లో చేశారు. సో ఆ టైంలో వెళ్ళి మీరు అటెండ్ అయ్యారా, లేకపోతే ఎలా మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? తిరుపతికి పోలేకపోయినా, అన్ఫార్చునేట్లీ అన్నీ ఓపెన్గా చెప్పుకోలేను కానీ పోలేని పరిస్థితి అప్పుడు తిరుపతికి. అయితే మళ్ళీ మన మైత్రిలో కూడా ఆడిషన్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. అక్కడ అయిపోయిన తర్వాత ఎవరైనా లోకల్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, చిత్తూరు స్లాంగ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆడిషన్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. వీరు గారని ఆయన చెప్పారు. వీరు సార్ వీరేంద్ర సింగ్ షెకావత్ అని ఏడీగా వర్క్ చేస్తున్నారు. ఆయన నిజం పేరు అదేనా? నిజం పేరు అదే, వీరేంద్ర సింగ్ షెకావత్. ఓకే, ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్. సో ఆ సార్కి కాల్ చేసిన, సార్ ఇట్లా జరుగుతున్నాయా, నేను మిస్ అయిపోయాను. అప్పటికి డిప్రెషన్లోనే, అరే మన సినిమా కదా, మన డిస్టిక్, మన సినిమా మనం చేయకుంటే ఎట్లా అని చాలా బాధపడినాను. బాధతోనే ఫోన్ చేసిన, సార్ ఏమన్నా అవకాశం ఉందా సార్, ఇంకా నేను ఆడిషన్ ఇవ్వచ్చా సార్ అని. నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి ఒక 1 అవర్లో మళ్ళీ కాల్ చేశారు. యా రాజ్ కుమార్ నువ్వు వచ్చి ఆడిషన్ ఇవ్వు అని. సో ఇంకా వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ మళ్ళీ 4 స్టేజ్లుగా చేస్తారు. ఫస్ట్ ఎక్కువ మంది ఉంటాం కదా, ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆడిషన్లో మీరు ఓకే అయిందండి, సెకండ్ ఆడిషన్కి ఒకసారి రావాలని విత్ కాస్ట్యూము అట్లా వాళ్ళు ఇంకొక సీన్ ఇస్తారు, లుక్ టెస్ట్, డైలాగ్ టెస్ట్, ఇలా ఒక్కొక్కటి స్టేజెస్. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం బాగా యాక్ట్ చేసినా సరే వాళ్ళు చూస్తున్నటువంటి క్యారెక్టర్కి మనం సరిపోతామా లేదా అనేది కూడా మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ కావాలి, ఆడు పొడుగు ఉండాలి లేదా పొట్టిగా ఉండాలి, వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ లుక్లో మనం ఉన్నదా లేదా అనేది కూడా ఒకసారి లుక్ టెస్ట్ కూడా చేస్తాడు. సో ఆ లుక్ టెస్ట్లో కూడా సెలెక్ట్ అయిన తర్వాతనే మళ్ళీ మనం సినిమాలో ఉన్నట్టు లెక్క. అసలు బన్వర్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ నేమ్ ఎలా వచ్చింది అంటే ఈ వీరేంద్ర సింగ్ షెకావత్ నుంచి వచ్చింది అనమాట. యాక్చువల్లీ సార్ కూడా చెప్పారు, సుకుమార్ సార్ కూడా అక్కడి నుంచి వచ్చింది. అతను నార్త్ నుంచి వస్తారు కదా యాజ్ పర్ క్యారెక్టర్. అయితే వాళ్ళ ఊర్లో కొన్ని పేర్లు రాయమన్నారు సుకుమార్ సార్, కొన్ని నేమ్స్ రాయండి సెలెక్ట్ చేసుకుందామని. ఆయన రాస్తూ అన్నిటికంటే కూడా ఇన్ని పేరు ఏంటి అని అడిగారు సార్. వీరేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. అప్పుడు దాని నుంచి బాగుంది, ఇంటి పేరు ఇది బాగుంది, షెకావత్ అనేది బాగుందని
సో అట్లా చేశారనమాట. అందుకే షెకావత్ సార్ అని చెప్పేసి అంత ఫేమస్ అయిపోయింది. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ పార్ట్ వరకు విశేషాలు అన్నీ బాగానే ఉన్నాయి. సో ఊహించని విజయం అనేది కూడా సాధించినాయి. కమింగ్ టు ద సెకండ్ పార్ట్, సో ఈ టైం గ్యాప్లో కూడా సో మీరు కూడా ఎక్కువ అంటే 1లో యాక్ట్ చేశారని చెప్పేసి తర్వాత మూవీస్ అనేది చేయకోకుండా ఉన్నారు. ఎందుకని అలాగా? 1కి 2కి మధ్యలో చిన్న చిన్నవి చేస్తూ ఉన్నాను. మూవీస్ చేయకుండా కంప్లీట్గా ఏం లేదు, చిన్న చిన్నవి చేస్తున్నాను. వన్స్ 2 స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఇట్లా స్లాంగ్ కోసం చూస్తున్నారు, సరిపోవట్లేదు స్లాంగ్ ఆర్టిస్టులు. అప్పుడు చరణ్, మోహన్ ఇద్దరే ఉన్నారు, ఇంకొకరు లేరు. అనశ్రీ బిజీ అయిపోయింది, వాళ్ళంతా పార్ట్ 1కి వర్క్ చేశారు. సో చూస్తున్నారని తెలిసిన తర్వాత ఫార్చునేట్లీ నేను పార్ట్ 1లో సార్ దగ్గర మంచి ఇంప్రెషన్ ఉంది నా మీద. సారు బాగా చేస్తున్నాడు, ఇతను డైలాగ్ డెలివరీ బాగుంది, అవన్నీ సార్కి తెలుసు. సో సార్ దగ్గరికి వెళ్ళి నేను చేస్తాను సార్ అని, మన వెంకటన్న అని ఉంటారు, అన్నకు చెప్తే సార్తో మాట్లాడి ఓకే రా ఇది ఓకే అన్నారు సార్, నువ్వు వచ్చేయచ్చని. అట్లా పార్ట్ 2 మొదలైనప్పటి నుంచి ఇంకా స్లాంగ్ లేక కూడా వెళ్ళిపోయాను, స్లాంగ్ డిపార్ట్మెంట్లో కూడా జాయిన్ అయిపోయాను. ఓకే, ఎట్లుండింది అక్కడ వర్క్? ఏ డైలాగ్స్ ఎట్లా అంటే యూజువల్గా మన సుకుమార్ గారు రాసే నార్మల్ తెలుగుని దాన్ని చిత్తూరు స్లాంగ్లోకి కన్వర్ట్ చేయడానికి సో ఎలా ఉండేది ఏంటి? మీరు ఏమన్నా కొన్ని వర్డ్స్ ఏమన్నా మీరు మింగిల్ చేసేవాళ్ళ ఏంటి? కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేవాళ్ళం, కొన్ని పదాలు, కొన్ని ఏమైనా మామూలుగా ఉన్న డైలాగు. ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొని రా అంటే పోయి ఏం తీసుకురాపో, అట్లా మనం వెళ్ళి చోట పోయి ఇట్లా కొన్ని పదాలని మనం చిత్తూరులో ఏమంటాం, మన విలేజ్లో ఏమంటాం అట్లా చెప్పేవాళ్ళం. అది కాకుండా ఇంకేదా కొంచెం మనం మామూలుగా ఒక్కోసారి సార్ ఏం చెప్తారంటే, ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షెకావత్ క్యారెక్టర్ కాదు కానీ ఆయన నార్త్ ఇండియన్ కాబట్టి అజయ్ గారి క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్, ఇలాంటిది ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటే ఇప్పుడు నువ్వు ఆ క్యారెక్టర్ అనుకోరా, నువ్వు వచ్చావు, ఇప్పుడు ఏదో సీన్ ఇది జరుగుతుంది, నువ్వైతే ఎలా బిహేవ్ చేస్తావు, నువ్వైతే ఎలా రియాక్ట్ అవుతావు అని మా స్లాంగ్ డిపార్ట్మెంట్కి వర్క్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ చరణ్ కూడా ఆర్టిస్ట్, నేను కూడా ఆర్టిస్ట్, అలేకి అనే అమ్మాయి కూడా ఆర్టిస్ట్. సో మేము బేసిక్గా యాక్టర్స్ కాబట్టి మేము ఫ్లోలో మా చిత్తూరు డిస్టిక్ యాక్సెంట్లో ఫ్లోలో మేము ఎలా చేస్తే అది చూసి సార్ బాగుందని చెప్పి దాన్ని అలా రికార్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ డైలాగ్స్ కింద రాయించేవాళ్ళు. సో అట్లా న్యాచురల్గా మాకు ఏమనిపిస్తే అది మేము ఏం చెప్తే అది అలా మేము చెప్పేస్తాము. సో దానికి సార్ మళ్ళీ మెరుగులు రుద్దుతారు. ఓకే, ప్లస్లు మైనస్లు దాన్ని కొంచెం కట్ చేయడం, క్రాప్ చేయడం అన్నీ చేసి దానికి డిజైన్ చేసి ఇది డైలాగ్ అని సార్ ఫైనల్ చేస్తారు. ఓకే, కానీ కొన్నిసార్లు సుకుమార్ గారు రైటింగ్లో అయితే మన పాత సినిమాలో డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆన్ సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చేంజెస్ అనేది కూడా చేసి ఇంకా కొంచెం బ్యూటీ వచ్చే యాడ్ టైప్లో చేస్తూ ఉంటారని విన్నాను. ఎంతవరకు నిజం? 100% నిజం. ఓకే, అందరికీ తెలిసిందే అది. సార్ రాసుంటారు ఆల్రెడీ, ఇప్పుడు డైలాగ్ వర్షన్ అంతా వచ్చేస్తుంది ఆల్రెడీ ఉంటుంది, కానీ దాన్ని సెట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని బెటర్మెంట్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. టేక్కి వెళ్ళే ముందు వరకు ఇంకా బెటర్మెంట్ కోసం ఇది బాగుంది, దీనికంటే ఇది బాగుంది, 20 వర్షన్స్ రాస్తారు. 20 వర్షన్స్ మ్యాక్సిమం. ఒక్కోసారి ఒకే డైలాగ్ని ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అని ఎంత తపన పడతారంటే, అంత తపన పడే డైరెక్టర్ నేను ఎప్పుడు చూడలేదు నేను పని చేసిన చోట. ఈజీగా సింపుల్గా అయిపోద్ది, డైలాగ్ వచ్చిందా, పేపర్ వచ్చిందా, ఆర్టిస్ట్కి ఇచ్చేసారా, టేక్ వెళ్ళిపోతుంది, ఇది ఎలా ఉంటుంది. ఆయన అలాగే ప్రతి చిన్న సీన్ కానీ చిన్న డైలాగ్ కానీ చాలా కష్టపడతారు, దానికోసం చాలా తపన పడతారు. ఫైనల్గా ద బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చిన తర్వాతే టెక్ వెళ్తారు. అరే అల్లు అర్జున్ గారు ఈ చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవడానికి కానీ సో అది పలకడానికి కానీ సో ఆయన ఏమైనా కష్టపడ్డారా ఎప్పుడైనా? నాకు తెలిసి ఆయన చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు, మాకంటే బాగా ఆయనే చెప్పేస్తారు. ఒక్కొక్కసారి కొన్ని డైలాగులు ఉంటాయి, దాన్ని ఆయనే కన్వర్ట్ చేసేసుకొని నేను చెప్పేస్తుంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు జర్నీ ఇచ్చింది కదా, పార్ట్ 2లో నేను గమనించింది, ఆయనే చెప్పేస్తుంటారు ఒక్కొక్కసారి. అంత ఈజీగా నేర్చేసుకుంటున్నారు సార్. ఫస్ట్లో చాలా హోంవర్క్ చేశారంట ఫస్ట్ పార్ట్కి, నేను స్లాంగ్ డిపార్ట్మెంట్లో లేనప్పుడు. సో పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు చాలా హోంవర్క్ చేశారంట. వీళ్ళని పిలిపించుకొని, ఎవరైతే స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆఫీస్కి పర్సనల్గా పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి రాసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసి ఈ పదాన్ని ఏమనొచ్చు, ఈ పదాన్ని ఏమనొచ్చు, ఇట్లా. ఇప్పుడు భార్యని మే అంటాం మనం, అవును, అది మామూలుగా వేరే వాళ్ళు అంత ప్రాపర్గా అనరు, అమ్మి అంటారు. అది ఎలా ఉంటుందంటే ఎక్రిషనట్లు ఉంటుంది, కరెక్ట్గా ఉండదు. మనం అంటేనే కరెక్ట్గా ఉంటుంది అది. ఓకే, సో అంత ఆ స్టైల్కి వచ్చేసినారు అల్లు అర్జున్ గారు, ప్రాపర్ చిత్తూరు లాగా మారిపోయారు సార్.
మే మే ఏం చేస్తున్నావు మే? ఏంది మే ఇవాళ మే కూర కింద పోసిన ఉంటాడు ఏంది మే నీకు అంత కోపం మేళ మే ఏంటి మే కూర కింద పోసిన. ఇది మామూలుగా వేరే వాళ్ళు అన్నారు తెలంగాణ వాళ్ళు కానీ లేకుంటే కోస్తా అన్నారు వాళ్ళు కానీ మే అనమంటే వాళ్ళు ఇంకోలా అంటారు అమ్మి అనడము అట్లా